कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। స్వరూపులారా, మనిషికి అన్ని కావాలి. మనిషికి ఎన్ని కావాలి? అన్నీ కావాలి. అవి ఏంటి? ఆహారం కావాలి, నిద్ర కావాలి, భోజనం అయితే 3 పూటలు కావాలి. 3 పూటలు చక్కని భోజనం కావాలి. దాంతోపాటు విటమిన్ ఏ తక్కువ ఉన్నదంటే గుడ్డోడై పుడతాడు. విటమిన్ ఏ లోపిస్తే గుడ్డోడై పుడతాడు. కాల్షియం లోపిస్తే కాళ్ళు వంకరై పుడతాడు. విటమిన్ కే లోపిస్తే ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుపోయిందంటే పుట్టిన తర్వాత రక్తం పోతూనే ఉంటుంది. కే విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చేదాకా రక్తం ఆగదు. మానవుడికి ఇన్ని కావాలి. జింక్ కావాలి, కాల్షియం కావాలి. ఇన్ని రకాలు అయితేనే ఈ మనిషి బ్రతకగలడు, నడవగలడు, మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు. మరి ఒక్కసారి ఆలోచించిందా? ప్రకృతి మాతకి ఏమేం కావాలి? ఒక కొబ్బరికాయ కొడితే, కొబ్బరికాయ కొట్టి 2 చేతులు జోడిస్తే ప్రకృతి మాతని మనం ఇబ్బంది పెడుతున్నాం, కష్టపెడుతున్నాం, అదిరిస్తున్నాం, బెదిరిస్తున్నాం. అశాంతి పాలైంది. శాంతి లేనే లేదు. ఆమె ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. ఆమెకి ఏం కావాలి? పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, గ్యాస్ కావాలి, గంధకం కావాలి. అక్కడక్కడ గండిపడ్డప్పుడు, అగ్నిపర్వతం రేగినప్పుడు, లేక భూకంపం వచ్చినప్పుడు సిమెంట్ అంతా ఒక దగ్గరికి తీసుకొని అక్కడ నీళ్లు నింపి దాని తర్వాత అక్కడ అంతా నిదానంగా రంధ్రాలన్నీ బంద్ చేసే సిస్టమ్ లోపల ఉంది. అవన్నీ మానవుడు ఓ కొండని పందికొక్కులు తోగిన ప్రకారంగా ప్రతివాడు ఒక్కొక్కటి తవ్వుకుంటూ ఉంటే మిగిలేదేంటిది? పెట్రోల్ తీసుకున్నారు. అయితే పెట్రోల్ ఎక్కడిది? నువ్వు తాగేస్తేవి. సిమెంట్ నువ్వు తాగేస్తేవి. ప్యాకింగ్ మెటీరియల్ అంతా తీసుకుంటేవి నువ్వు. రకరకాల ఆశలు మనిషికి లిమిట్లెస్. చాలా విచిత్రంగా మానవుడి కోరికలు ఒక దీంట్లో లేవు. సైంటిస్టులు అందరూ, మీరందరూ, మహాత్ములు, మహాపురుషులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, మీ వారు కానీ నా వారు కానీ అందరూ ఒకటే. సైంటిస్టులు అందరూ వాళ్ళ మెదడులో శివపరమేశ్వరుడు దూరాలని దక్ష ప్రజాపతికి ఎప్పుడు ఆపరేషన్ చేశాడు. శిరస్సు కొట్టించాడు, మేక తలకాయ పెట్టించాడు. విఘ్నేశ్వరికి ఆపరేషన్ చేశాడు ఎప్పుడో. అది ఉంది, ఇప్పుడు జరుగుతుందిగా. ఆపరేషన్ చేశాడు. ఆ పరమేశ్వరుడు అనుకుంటే చీకటి నుంచి కరెంటు తీయగలడు, సూర్యుడి నుంచి కరెంటు తీయగలడు. ఇక ముందు వాహనాలు నడుస్తాయి, ప్లేన్లు సూర్యకిరణాలతో నడుస్తాయి, నీరుతో ప్లేన్లు నడుస్తాయి, వాహనాలు నడుస్తాయి, గాలితో వాహనాలు నడుస్తాయి, స్ప్రింగ్తో వాహనాలు నడుస్తాయి. మన వేద పట్టణం ఇక ముందుకు వస్తుంది. వేద మంత్రాలతో పల్లకిలే ప్రకారంగా ప్లేన్లు నడిచాయో ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడి ఎప్పుడైతే లంక నుంచి వచ్చాడో వేద మంత్రంతో రీమన్నాడు, అంతే. ప్లేన్ చక్కగా పుష్పవాహనం చక్కగా నడిచింది. అది ఎట్లా ఉండే? ముందు 10 మంది కూర్చునేదే ఉంటుండే. రాముడు అనుకున్నాడు 1,00,000 మంది వాహనాలంతా వస్తారంట, ప్రభు 1,00,000 మంది కావాలి, పల్లకి దేవా పెద్దగా అయిపో ప్లేనా అన్నాడట. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, రీమన్నాడట. ఆకాశమానుడు రామా అనవయ్య నీ నొడితే రీమన్నాడు. పెద్దగా 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 అందరూ వచ్చి కూర్చున్నారు. అయితే మన బాధ్యత
కొండల్ని పిండి కాకుండా చూడండి. కొండల్ని పిండి చేయడమే కాదు, గ్రనైట్ 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 అంటుండు, పాతరాళ్ళని తీసి గ్రనైట్ వేసుకుంటున్నాడు. మార్బల్ 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 అంటున్నాడు. అంత దురాశ. 60 ఏళ్ళు బతకలేడు మనిషి. ఏ రోజు క్యాన్సర్కి నీ లోపల దొరుకుతుందో తెలియదు, ఏ దినము ఏ వ్యాధి లోపల వచ్చేది కూర్చొని తెలియదు, వికలాంగుడు ఎప్పుడైతే తెలియదు, బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ నిమిషంలో మృత్యు వస్తుందో తెలియదు. 60 ఏళ్ళు బ్రతికే మానవుడు ఆకాశాన్ని అందుకొని ఏదో తమాషా చేస్తాడు. ఆ తమాషా చేసే బదులు ప్రకృతి దేవుని శాంతిపరిచిన్నాడు, మన వాహనాలన్నీ ఆగిన్నాడు, పెట్రోల్ ఆపిన్నాడు. ఈ చెడు విషవాయువు ఏదైతుందో మనసులో బాగుతుంది, కూరగాయల మీద పడుతుంది, చెట్ల మీద పడుతుంది. దాని ప్రభావం సూర్యుని మీద పడి సూర్యుని దగ్గర మెల్లగా 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 ఒక రంధ్రం ఏర్పాటు అయిపోయింది. ఆ రంధ్రం ఇంకా పెరిగిందంటే ప్రతి ఇంట్లో 12 మంది ఉంటే 8 మంది క్యాన్సర్. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా వింటారా? అయ్యా నువ్వు కారం అనంటే వింటావా? విను. గుట్టలు గుట్టకంటే వింటావా? నాకు లాభం అయ్యా దాంట్లో. చెట్లు నరకొద్దంటే వింటావా? చెట్టు అందమైంది, భగవంతుడు పెట్టింది. చెట్ల పండ్ల తినవయ్యా, రోగం వస్తే ఆకులు తినవయ్యా, ఇంకా కష్టం వస్తే దాని రెమ్మలు తినవయ్యా, ఇంకా కష్టం వస్తే దాని చక్కని తీసుకొని తాగవయ్యా అంటే ఏళ్ళు కొట్టి చూస్తాడే. ఏళ్ళు కొట్టి చెట్లనంతా ధ్వంసం చేసి పడేసే మరి వర్షం ఎట్లా కురుస్తుంది? అబ్నార్మల్, అంత అబ్నార్మల్. ఏదైనా సరిగా నడుస్తుందా? లేదు. దానికి కారణం మానవుడే. మీరు ఒక్కటే నాకు సాయం చేయగలరు, మీతో నేను, నాతో మీరు. ప్రతిరోజు మనం ప్రొద్దున 6 గంటలకు కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రతిరోజు సాయంకాలం కూడా 8 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. కలుసుకొని యావత్ ప్రపంచంలో మన సైంటిస్ట్ బుర్రలు పెరగాలి, పెట్రోల్ ధర పడిపోవాలి, పెట్రోల్ లాగానే లాగకూడదు, లాగినా ఫలితం అందొద్దు అని మీరు చక్కగా ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరుడు వింటాడని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అది జరిగి తీరుతుంది. సాయంకాలం 8 గంటలకి మళ్ళీ ప్రతిరోజు మనం కలుద్దాం. కలిసి మన ప్రార్థన మనం చేద్దాం. సాయి శివ హరి ఓం, 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 ఆకాశాన్ని అందుకుంటున్నాడు. ఈ కొద్ది రోజుల తర్వాత భూమిని దవ్వేస్తాడు. కానీ తన్ను తాను తెలుసుకోలేడు. తన్నున్న బలహీనతని ఖండించలేకపోతున్నాడు. మానవుడికి ఫస్ట్ హెల్త్, దెన్ వెల్త్, తర్వాత గాడ్.
ఎందుకంటే హెల్త్ వెల్త్ లేకుంటే కూడా భగవంతుడు లేడు. హెల్త్ వెల్త్ లేకుంటే కూడా భగవంతుడు లేడు. ఓపిక ఉండదు, చూడలేడు, కూర్చోలేడు. డబ్బు లేకపోతే అడుక్కొని తినాలి, డబ్బు సంపాదించాలి, ఆ పూట కావాలి. మరి మానవుడు ఆరోగ్యం చూసుకోవాలి. మానవుడు ఒక స్థితికి ఎదిగిన తర్వాత మానవుడు ఏం చేస్తున్నాడు? ఆఫీసర్ అయినాక, 10th క్లాస్ పాస్ అయినాక తల కిందికి వంచాడు. మానవుడి ఆరోగ్యం బాగుండాలంటే లేబర్ పని విడవద్దు. లేబర్ పని విడిచిన వాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. తాపీ మేస్త్రి చాలా బక్కగుంటాడు తాపి నడిపించినప్పుడు, ఇల్లు కట్టేప్పుడు. ఆయన సూపర్వైజర్ అయిన తర్వాత, కాంట్రాక్టర్ అయిన తర్వాత ఆయన లావ్ అవుతాడు. ఆయనకు బీపీ, షుగర్ 2 వస్తాయి. ఏమయ్యా నీకు వచ్చిందంటే